నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గిరిజనులకి, ఎస్సీలకి, ఎస్టీలకి చాలా హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా అంటే ఎస్టీ విద్యార్థులకి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు పోడు భూములను సాగు చేసుకున్నటువంటి ఎవరైతే గిరిజన రైతులు ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇస్తామన్నటువంటి హామీతో పాటు దాదాపుగా మేనిఫెస్టోలో 12 హామీలను పెట్టడం జరిగింది. సో 12 హామీలలో ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చలేదు అన్నటువంటి ఒక ఆందోళనతోటి ఇలా ఎస్టీలంతా కూడా లంబాడా సామాజిక వర్గం అంతా కూడా ఇలా ఒక మహాధారణ కార్యక్రమానికి ఇలా ధర్నా చౌక్ కి పిలుపునివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున చాలా మంది గిరిజనులంతా ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇదేనా మీ సర్కార్ మాకు ఇచ్చినటువంటి హామీ ఏంది, సో ఇచ్చినటువంటి హామీని ఎందుకు నిలబెట్టుకోవట్లేదు, ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 3 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఎందుకు ఎస్టీలను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మాట్లాడుతూ మనతో పాటు గిరిజన సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, గిరిజన సంబంధించిన ప్రజలు సైతం కూడా మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటిది మీ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంది, ఎందుకు ఈ మహాధారణ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడే 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వరకు మాకు ఇచ్చిన గిరిజనులకు ఇచ్చిన హామీలు 12, దాంట్లో ఒక్క హామీలు కూడా నెరవేరలేదు. అయితే ఆ 12లో మెయిన్ డిమాండ్ ఏంటంటే మాకు 12లో చెవెళ్లలో ఒక మాట అన్నారు, శివలాల్ విగ్రహాన్ని ఇక్కడ చెవెళ్లలో ప్రతిపాదిస్తామని. అది మేము డిమాండ్ చేసేది ఒకటే, శివలాల్ మహారాజ్ విగ్రహాన్ని మాకు ట్యాంక్ బండ్ మీద కావాలి. మేము అంటున్నది ఒకటే, మా మొదటి డిమాండ్ శివలాల్ మహారాజ్ విగ్రహాన్ని. మేము అనేది ఒకటే, వాళ్ళకు గవర్నమెంట్కి అనేది ఒకటే, మాకు కావాల్సింది అది మెయిన్. దాంట్లో ఉన్న గిరిజనులైన ఏ ప్రభుత్వ పోడు భూములకు పట్టాలు ఇస్తామన్నారు, అది జరగలేదు. సరే వాళ్ళకు స్టడీ పరంగా ఆదుకుంటామన్నారు, అది జరగలేదు. వాళ్ళ ఫీజులు రియంబర్స్ జరగలేవు. అటు నిరుద్యోగులు గోసలు ఉన్నారు, ఇటు రైతుల గోసలు ఉన్నారు. ఏది పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరిని వివరిస్తూ ఉంది. నేను చెప్పేది ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అయితే ఈ లంబాడ సోదరులు మేము ఊరికి పోయి మేము ఎంతో మందికి చెప్పి గెలిపించిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇంద్రా అంటే ఇండియా, ఇండియా అంటే ఇంద్రా అని ఆ రోజు నుంచి తెలుసు మాకు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అనేది. ఈ రోజు కూడా మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డికి మేము నమ్మి ఓట్లు వేయలేదు. మేము రాహుల్ గాంధీ ఇంద్రమ్మ మనవడు అని మేము రాహుల్ గాంధీకి వచ్చి నమ్మి ఓటు వేసినాం. అదే రోజు హామీ ఇచ్చిన రోజు ప్రియాంక గాంధీ గారు వచ్చి మన విక్టోరియా మెమోరియల్లో మా గురించి మాట్లాడిరు. ఇక్కడ రాహుల్ గాంధీ వచ్చి మన హైదరాబాద్ లో వచ్చి మన సిటీ సెంటర్ లైబ్రరీ వేదికగా మాట్లాడిండు. ఇన్ని హామీలు ఇస్తూ ఉన్నప్పుడు ఈ 420 హామీలను మాకు తెలియదు. ఫస్ట్ ఈ 12 హామీలలో ఏదైనా కరెక్ట్ గా జరిగిందా అంటే అది జరగలేదు. ఇప్పుడు ఇదే LHPS ఆధ్వర్యంలో లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాంబాల్ నాయక్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు మేము హాజరయ్యి అందరూ పేరు పెట్టున అన్నకు అండగా నిలిచి ఈ రోజు మేము అడుగుతున్నాం, రేవంత్ రెడ్డికి మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఇప్పుడు మాకు కావాల్సింది ఒకటే, మీరు ఇచ్చిన 12 హామీల్లో ఏదైనా కరెక్ట్ గా జరిగిందా అంటే అది లేదు. ఇప్పుడు మేము అడిగేది ఒకటే, ఇక్కడ నువ్వు ఇస్తావా లేదా, ఏదో ఒకటి మాకు చెప్పాలి. ప్రతి విషయంలో మండి వైఖరిని వివరిస్తా ఉన్నావు నువ్వు. మేము అడిగేది ఒకటే, మీకు ఇస్తారా లేదా? ఇప్పుడు కొన్ని రోజులు అయితే 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకా 2-3 నెలలు అయితే 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఉన్నది 2వ సంవత్సరం. ఆ విగ్రహాన్ని శివలాల్ మహారాజ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ వేదికగా మీరు నిర్మూలించాలి. అక్కడ మేము చూడాలి. మీ గవర్నమెంట్ పోయేంత వరకు దాన్ని అక్కడ కడతారని ఆశిస్తున్నామని. థ్యాంక్స్. మీ సంబంధించిన సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు మీ లంబాడ సామాజిక వర్గం నుంచి. సో ఎందుకు ఈ అంశాలని ఇచ్చినటువంటి హామీల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉందని చెప్పేసి మీలాంటి వాళ్ళు ఏమైనా ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం చేసినా వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంది, ఏం చెప్పబోతాం? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇవాళ గిరిజనులను ఎంత అణిచివేస్తున్నారంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సార్లు మంత్రివర్గంలో మా గిరిజన నాయకులను తీసుకోవడం జరిగింది. కానీ ఇవాళ వరకు మా గిరిజనులను ఒక్కరిని కూడా మంత్రివర్గంలో తీసుకోకపోవడం చాలా బాధాకరం. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, మమ్మల్ని మా గిరిజన సామాజిక వర్గం మీద రేవంత్ రెడ్డి గారి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎంత నయవంచన విషయానికి చూస్తుండో చూడాలి. ఇప్పటికే మేము గతంలో చాలా సార్లు కూడా మా రాష్ట్ర కమిటీతోని మా జిల్లా కమిటీలతోని ప్రతి చోట రాష్ట్ర ప్రభుత్వానికి మాకు న్యాయం జరగాలి, మాకు మంత్రిత్వ శాఖలో
మంత్రిత్వ శాఖలో మాకు స్థానం కల్పించాలి, ప్రతి కాంట్రాక్టులో మాకు రిజర్వేషన్ కల్పించాలి, మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలి, ఇందిరమ్మ ఇల్లులో ప్రత్యేకంగా మాకు ఇస్తా అన్న ₹1,00,000 ఎక్కువ ఇవ్వాలి అని ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్కి, ప్రతి ఎమ్మెల్యే గారికి, ప్రతి ఎంపీ గారికి, ప్రతి మంత్రికి మేము ఇప్పటికు వినతి పత్రాలు ఇచ్చుకుంటా సామరస్యంగానే పోరాటం చేస్తా ఉన్నాం. ఇక 30 నెలలు అయిపోయింది, ఇక ఓపిక పట్టే నశించే పరిస్థితి అయిపోయింది. ఇక మహాధారణతోనే కార్యక్రమాన్ని ఇది అనేది ఆరంభం మాత్రమే, 30 నెలల తర్వాత ఆరంభం మాత్రమే. ముందు ముందు ఇంకా పోరాటాలు ఇంకా గట్టిగా ఉంటుందని తెలియజేస్తూ, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము మీరిచ్చిన మాటను అమలు చేయకపోతే మిమ్మల్ని ఏ విధంగా గద్దెనెక్కిచ్చినామో అదే విధంగా గద్దె దించడానికి కూడా మేము మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నామంటూ జై లంబాడ, జై ఎల్హెచ్పిఎస్. మీరేం చెప్పదలుచుకున్నారు అంటే పోడు భూములకు సంబంధించిన విషయంలో ప్రభుత్వ వైఖరి ఏ విధంగా కనబడతా ఉండేది? అంటే మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములను సాగు చేసుకుంటున్నటువంటి లంబాడలకి పట్టాలు ఇస్తామన్నటువంటి ఆ హామీ ఎంతవరకు వచ్చింది, దాని గురించి ఏం చెప్పారు? పోడు భూములను పట్టాలిచ్చుడు పక్కన పెడితే ఏకంగా గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా ఏకంగా రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే మా లంబాడీలను జైలు పాలు చేసింది. ఏకంగా అసలు మహిళలను, వృద్ధులనే, చిన్నపిల్లలను చూడకుండా తండాలలో నరక యాతన పెట్టినారు. ఏకంగా అందరి రైతులను జైలు పాలు చేసిన మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి గారు కేవలం లంబాడీల వల్లనే ఇవాళ గద్దెనెక్కి లంబాడీలనే ఇవాళ జైలు పాలు చేసినావు కదా, మిమ్మల్ని ఎక్కియడం ఎలాగో మాకు తెలుసు కాబట్టి అదే విధంగా నిన్ను దింపడం కూడా మాకు తెలుసు. ఈ రోజు మహాధర్నా కేవలం ఇది ఆరంభం మాత్రమే. నెక్స్ట్ ప్రతి తండాకెళ్ళి, ఆ రోజు మేము తండాకెళ్ళి కాంగ్రెస్ ని గెలిపించమని మా లంబాడీలే నీకోసం పోరాడిరు కదా, ఈసారి ఇదే లంబాడీలు తండాకెళ్ళి కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న వైఖరిని కూడా ఖచ్చితంగా ప్రజలకు తెలియజేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెన దించే వరకు మేము పోరాడతాం. ఇచ్చినటువంటి హామీలలో మెజార్టీగా చాలా మంది మీ ఎస్టీలు, లంబాడీలు ఖచ్చితంగా రేవంత్ ముఖ్యమంత్రి అయితేనో లేకపోతే కాంగ్రెస్ అధికారులకు వస్తేనో ఖచ్చితంగా అయితే ఇవి ఖచ్చితంగా నెరవేరుతాయి అని చెప్పేసి ఏమన్నా ఆలోచించడం జరిగిందా? వేటిపైన బాగా మీరు ఎక్కువగా అటువైపు కాంగ్రెస్ వైపు వెళ్ళి లంబాడ సోదరులు అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే మామూలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మీ లంబాడీలకు మేము ఖచ్చితంగా ఆ రోజు సోనియా గాంధీ, ఇందిరాగాంధీ నుండి కూడా లంబాడీలతో మాకు అనుబంధం ఉంది, ఖచ్చితంగా మీ బాధలు మాకు తెలుసని ఖర్గే గారిని కూడా తీసుకొచ్చి మరి చేవెళ్లలో డిక్లరేషన్ లో 12 హామీలు ఇచ్చి, మోసపూరిత హామీలు ఇచ్చి లంబాడీలను మభ్యపెట్టి మేము లాస్ట్ కేసీఆర్ కంటే ఇంకా మెరుగైన పాలన అందిస్తారేమో కేసీఆర్ పరిపాలనలో చూసాం 10 ఏళ్ళు. సో ఒకసారి వీరికి కొత్త కాంగ్రెస్ కూడా అవకాశం ఇస్తే ఇంకా లంబాడీలు డెవలప్ అవుతారేమో, గ్రామ పంచాయతీలకు మరి ప్రత్యేక నిధులు ఇచ్చి ఆ తండాలు డెవలప్ అవుతాయనో మేము ఆశపడ్డాం, కానీ ఇంత గోసపడతామని అయితే మేము అనుకోలేదు. కార్పొరేషన్ ని ఏమన్నా ఏర్పాటు చేయడం జరిగింది? కార్పొరేషన్ల పరంగా మిగతా సంబంధించిన మీ దాంట్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ కావచ్చు, విదేశాల్లో చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అవి ఎంతవరకు నెరవేర్చినటువంటి దాఖలు కనబడతాయి? సేవాలాల్ కార్పొరేషన్ అని పెట్టి ఏకంగా లంబాడీలను సేవాలాల్ కార్పొరేషన్ లో ₹1 కూడా నిధులు ఇవ్వలేదు. అదేవిధంగా ఎస్టీలో సంబంధించిన కోయ గోండు వాళ్ళకు కూడా ఏకలవ్య కార్పొరేషన్ అని చెప్పేసి మిగతా మా ఎస్టీలకు సంబంధించిన ఎవరికి కూడా ఒక్క కార్పొరేషన్ కూడా డబ్బులు ఇవ్వకుండా లంబాడీలను, అదేవిధంగా ఎస్టీలను కూడా గొడవ పెట్టి అసలు మాకే తగాదాలు పెట్టి అసలు ఎస్టీలను, లంబాడీలను తొలగించాలని చెప్పేసి కూడా ఇదే కాంగ్రెస్ దొంగ నాటకాలు ఆడుతూ మమ్మల్ని నట్టేట ముంచింది. మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు? నేను ఇక్కడ హైదరాబాద్ లో చదువుతూ ఉంటాను. అంటే విద్యార్థులు కాబట్టి అంటే స్కాలర్షిప్ల విషయంలో గతంలో ఇప్పుడు ఒకవేళ విదేశాల్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళకి ఇస్తాం, మిమ్మల్ని ప్రోత్సహిస్తాం అని చెప్పేసి కూడా మేనిఫెస్టో పెట్టడం జరిగింది. సో ఇది మేనిఫెస్టో పెట్టిడు, దాంతో పాటు చెవెలా డిక్లరేషన్ పెట్టినా. అసలు చెవెలా డిక్లరేషన్ అసలు ఏం జరిగింది? చెవెలా డిక్లరేషన్ అంటే ఏదైతే భారీ మెజారిటీ ఓట్లు పడతాయో వాళ్ళకు ఏదైనా హామీ ఇస్తే మనకు ఓట్లు వస్తాయో తప్ప లేకపోతే రావని చెప్పి 12 అంశాలతో కరిగాలని తీసుకొచ్చి 12 అంశాలతో మనకు మేనిఫెస్టో తయారు చేసి చెవెలా డిక్లరేషన్ పెట్టినా. అయితే ఆ చెవెలా డిక్లరేషన్ మెయిన్ పాయింట్ ఏమైనా ఉందంటే ఏదైతే ఎస్టీ ఎస్సీకి 10% నుంచి 12% రిజర్వేషన్ కల్పిస్తానో దానితో పాటు నేను ప్రైవేటు కాంట్రాక్ట్తో పాటు ప్రైవేట్ ఎడ్యుకేషన్ కూడా కల్పిస్తున్నాను. 12% కాదు కదా, 10% ఉన్న మాకు రిజర్వేషన్ మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్లో 10 నుంచి 12 రావాల్సిన చైర్మన్లు కూడా కల్పించలేదు. అసలు 10% రిజర్వేషన్ కల్పించక 12% ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఏదైతే మన ఈ బంజారా సోదరులు తాండాలు మన గుట్టకు దగ్గరుండి పోడు భూములు చేసుకొని బతుకుతారు, ఆ పోడు భూములు పట్టలు నేను స్వయంగా ఇస్తానని చెప్తే మన బంజారా సోదరులు ఓట్లు గుద్దిరన్న.
అయితే ప్రజెంట్ ఆ పట్టలు ఇవ్వదలుచగా కనీసం తమ రక్తంతో కాయ చుక్కతో పండించుకున్న పంటలు ఏదైతే పట్ట లేకుండా కనీసం ఇప్పటి వరకు కూడా అమ్మే పరిస్థితులు లేని చాలా మంది రైతులు కన్నీరు పెట్టుకుంటారు అన్న. ఇప్పటి వరకు పట్టభూమి ఇవ్వలేదు. ఏదైతే మనము 500 కోట్లతో ఎస్సీ ఎస్టీకి ఏదైతే మన మూడు ఎస్టీకి మూడు సీట్లు నేను కార్పొరేషన్ ఇస్తానని చెప్పి 500 కోట్లు ఇస్తే కనీసం 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. ఏదైతే 10వ తరగతి పాస్ నుంచి పిహెచ్డి చేస్తే 10,000 నుంచి దాదాపు 5 లక్షలు ఇస్తా అని చెప్పింది కదా, కనీసం రూపాయి కూడా ఇవ్వలేదు. ఏదైతే అదే మేనిఫెస్టోలో ఏదైతే ఉందో మన చెవుల డిక్లరేషన్ ప్రతి మండలానికి ఒక గురుకుల కట్టిస్తున్నాడు అన్న. కనీసం ఉన్న గురుకులాలు కట్టాక ఉన్న గురుకులాలు మూతపడే పరిస్థితులు వెళ్ళిపోయినాయి. మన బంజారా సోదరులు హాస్పిటల్కి వెళ్ళలేక చాలా దూర ప్రాంతాల్లో బతుకుతారు కాబట్టి వాళ్ళ దగ్గర చుట్టుపక్కల దగ్గరలో ఉన్న 9 స్పెషల్ హాస్పిటల్ కల్పిస్తా అన్నాడు అన్న. కట్టిస్తానని చెప్పి ఇప్పుడే ఒక హాస్పిటల్ కూడా కట్టలేదు. ఇలాంటి హామీలు ఎన్నో దొంగ హామీలు ఇచ్చి ఎట్లా అంటే మా చేత ఓట్లు గుద్దించుకొని గద్దెనెక్కిన తర్వాత మమ్మల్ని గేట్ బయట ముంచేసిండు. అంటే గేట్ తాకనేయకుండా దూరం పెట్టిండు. అంతగానో ఇది ఏదైతే రేవంత్ రెడ్డి మోసం చేస్తుండో, మేము రేవంత్ రెడ్డిని చూసి ఓటు కాదు ఈ బంజారా సోదులు వేసింది. ఏదైతే ఖర్గే గారు వచ్చి మన ఇందిరాగాంధీ తన కుటుంబం పేరు చెప్పిండో, కనీసం ఇందిరాగాంధీ మాకు 1976లో ఏదైతే రిజర్వేషన్లో ఎస్టీ రిజర్వేషన్ కల్పించిందో ఈడు కూడా మాట తప్పాడు కదా, ఏదో మా కాంగ్రెస్ పార్టీ మాకు సపోర్ట్ ఉంటుందని చెప్పి ఇప్పుడు వరకు దాదాపు 3 సంవత్సరాలు వస్తున్నా కనీసం మా బంజారా సోదరుని పట్టించుకోక ఒక్కరికి మినిస్టర్ పదవి లేదు, మినిస్టర్ లేదు, చైర్మన్ పోస్టులు లేవు, అన్ని విధాలుగా ముంచేసి హాయిగా ఎంజాయ్ చేస్తుండ. ఇప్పుడు ఏదైతే ధర్నా ఉందో ఇక్కడ నుంచి మాకు ఏదైతే చెప్పిన హామీలు అమలు జరపకపోతే ఇక్కడ నుంచే రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా గుణపాఠం మా సోదరులు చెప్తారని భావిస్తున్నాను. ఆయనే ఓన్లీ అబద్ధాలు చెప్పి ఓటు అడుకొని మోసం చేసుకొని ఒకసారి ముఖ్యమంత్రి అవుదాం అనుకున్నాడు. హామీలు మాత్రం చేస్తానని అనుకోలేదు. అట్లా చెప్పేసుకున్నా. ఇంకొక ప్రభుత్వం కొన్ని చేస్తే ఆ ప్రభుత్వానికి సపోర్ట్ పెరుగుతుందని చెప్పి మనం కూడా కొన్ని ఇస్తామంటే ఆశపడతారంటే ఎవరు ఆశపడతారు? లేనోడే ఆశపడతాడు. లేనోడంటే ప్రజా ఓటరు. కానీ ఆయన్ని ఆలోచించలేదు ఆయన. మనం ఏదైతే గట్టెక్కాలి, మనం సంపాదించుకోవాలి, నా వంశం బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలి, నాకు అనుకూలమైన వాళ్ళకు బాగుపడాలి, నాకు పెత్తనం కావాలి, మా వర్గానికి మా కమ్యూనిటీకి కావాలనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా కుట్రపూరితమైన రాజకీయాలు చేసి ఈ జాతిని అన్యాయం చేయాలని, ఏది మొత్తం దిగజారిపోవాలని, అడుక్కునే పరిస్థితికి రావాలని వీళ్ళను మరి ఎవరైతే గెలిచిర్రో ఆయన పార్టీలో కూడా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా భయభ్రాంతులు చేస్తూ ఏమన్నా మాట్లాడితే మరి వాళ్ళ మీద ఒక చర్య ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ గెలిచినటువంటి ఈ గిరిజన కమ్యూనిటీకి చెందినటువంటి ఎమ్మెల్యే కూడా నోరు మెదపట్లేదు. వాళ్ళ జాతికి ఎలాంటి సహాయ సహకారం అందించట్లేదు. ఏ రకంగా అయిన పరిస్థితులను కూడా మరి అర్థం చేసుకోకుండా వాళ్ళని భయపడలేదు. ఏ పదవి కూడా ఇవ్వకుండా దాదాపు వీళ్ళను అణిచివేయాలి. ఈ జాతి ధైర్యమైనటువంటి జాతి, ఆలోచన కలిగిన జాతి, మాట ప్రకారం ఉండే జాతి. కాబట్టి ఇటువంటి జాతిని మరి ఆగం చేయాలని దుర్బుద్ధితోని మా యొక్క జాతి యొక్క భూములను లాక్కోవటం, మా జాతులను మరి ఉద్యోగస్తులైనప్పటికీ కూడా వాళ్ళను ఒక టార్గెట్ పెట్టేసి వాళ్ళ జాతుల ద్వారా వాళ్ళ కమ్యూనిటీల ద్వారా కలిగినటువంటి అధికారుల ద్వారా వాళ్ళకు ఆగమం చేసి అన్ని రకాలుగా ఈ గిరిజన జాతికి పూర్తిగా అన్యాయం చేయాలనే దురుద్దేశంతో ఉన్నటువంటి ప్రభుత్వం ఆయన ఏది కూడా నెరవేర్చలేడు. ఆయనకు సాధ్యపడదు. ఆయన ఓన్లీ కాంట్రాక్టులకే పైసలు పంచే అధికారం ఉన్నది. కనీసం దాచుకున్న పైసలు కూడా ఇవ్వలేకపోయాడు. ప్రభుత్వంలో దాచుకున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా 100 మంది చచ్చిపోయారు. 100 మంది చనిపోయినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఇవ్వలేరు. ఎవరికి కూడా ఏ జాతికి, ఏ వర్గానికి, ఏ సామాజిక వర్గానికి ఏం చేయబోతా ఉన్నారు? ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోతా ఉన్నాయి. ఇవాళ ఆయన కన్ను మరి తెరుచుకోవడం కోసం, ఆయనకు ఆలోచన రావడం కోసం ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ఆయనకు ఆలోచన రావాలని, ఇప్పటికి కూడా మంచి మనసుతో ఆయన యొక్క మనసును మార్చుకొని ప్రజా సంక్షేమం కోసం, ప్రజలకు న్యాయం చేయడం కోసం ఒక మంచి ఆలోచన కలిగి ఈ యొక్క అభివృద్ధిని కాంక్షించి వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మాకు లంబాడి హక్కుల పోరాట సమితి తరఫున మరి గిరిజనులందరూ ఏకమై
దీన్ని ప్రజలకందరికీ తెలియజేస్తూ మరి వారి పరిపాలన గురించి మరి తెలియజేసి వాళ్ళు ఏదైతే మాకు పనిష్మెంట్ ఇచ్చారో అదే పనిష్మెంట్ వాళ్ళకి కావాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళంతా ఏకమైనటువంటి పరిస్థితి ఈరోజు. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు దయచేసి ఎవరిని కూడా నప్పించకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అన్ని జాతుల కోసం, అందరికి సంక్షేమం కోసం నువ్వు కంకణం కట్టి ఒక ముఖ్యమంత్రి అయినప్పుడు కాబట్టి నీకు బాధ్యత ఉంది కాబట్టి నువ్వు అందరికి మేలు చేయాలనే దృఢ సంకల్పంతో ఉండాలనేది కోరుకుంటూ ఓకే. మీరేం చెప్పదలుచుకున్నారు? ఆల్రెడీ 2.5-3 సంవత్సరాల దగ్గరకు వస్తా ఉన్నది. మీరు అంటా ఉన్నటువంటి 12 హామీలను కూడా నెరవేర్చడంలో విఫలమైపోతున్నారు రేవంత్ రెడ్డి అని. ఏంటిది మీరు లంబాడ సంఘాల నాయకులుగా ఏం చేయబోతున్నారు? రేపు భవిష్యత్తు కార్యాచరణ ఏంటిది? ఏ విధంగా ఉండబోతా ఉన్నది? అయితే మనకు లంబడోళ్ళ ఓట్లతోనే, మన ఎస్టీ ఓట్లతోనే, అంటే ఆ రోజు ఇందిరాగాంధీ చేసిన పనుల్లో భాగంగా ఇందిరాగాంధీ చేసినట్టే చేస్తాడనే నమ్మకంతో, అంటే కేసీఆర్ అన్ని రకాలుగా ఇచ్చిండు మాకు. ఈ కళ్యాణ లక్ష్మి కావచ్చు, మన మిషన్ భగీరథ కావచ్చు, ప్రతి ఒక్కటి, మా ఎస్టీ సబ్ ప్లాన్ రిజర్వేషన్ కావచ్చు, అన్ని ఇచ్చారు. కాబట్టి ఈయన ఏదో కొత్తగా ఇస్తాడని మాయమాటలు నమ్మి మా వాళ్ళు కంకణం కట్టి రేవంత్ రెడ్డిని గెలిపించడం జరిగింది. మరి మా చెప్పుతోనే మేము కొట్టుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి రేపు అనేది మనకు మేము ఆయుధం అనేది ఓటు ద్వారానే ఆయన తిప్పికొట్టి మేము నెక్స్ట్ మళ్ళా కేసీఆర్ గారి గవర్నమెంట్లో కేసీఆర్ గారిని గెలిపించడానికి లంబాడ హక్కుల పోరాట సమితి కావచ్చు, మా గిరిజనులందరి కంకణం కట్టి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో పాత్ర గట్టిగా పోషిస్తున్నాం. ఇప్పుడు గ్రామ పంచాయతీలు సపరేట్గా ఏర్పడ్డాయి. సో పోయిన గవర్నమెంట్లోనే ఏర్పడ్డాయి. సో ఆ గ్రామ పంచాయతీలు రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామన్నటువంటి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఎట్లా ఉండదు అసలు? నిజంగా కూడా మేజర్ గ్రామ పంచాయతీలు అయినాయా? రెవెన్యూ గ్రామ పంచాయతీలు అయినాయా? ఏంటిది? ఎట్లా ఉన్నది పరిపాలన? ఎట్లా ఉన్నది అంటే చెప్తున్నాము కదా సార్, ఇప్పుడు తాండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత మన కేసీఆర్ సార్ది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది రెవెన్యూ విలేజ్ గా చేస్తామని మాయమాటలు చెప్పి అది కావచ్చు, చెవెళ్ళ డిక్లరేషన్ కావచ్చు, పొడు భూములకు పట్టాలు ఇస్తామని మాయమాటలు చెప్పి ఆయన ఇంపార్టెంట్ కొడంగల్ కావచ్చు, మా ఎస్టీ నాయకుల ఓట్ల వల్లనే రేవంత్ రెడ్డి అలా గెలవడం జరిగింది అక్కడ. కాబట్టి ఇలాంటివి ఏ ఒక్క పనిలో కూడా ఆయనకు ఇది లేదు కాబట్టి ఫెయిల్ అయ్యింది. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో గట్టిగా మా గిరిజన సంఘాలు కావచ్చు, మా గిరిజనులు కావచ్చు, గట్టిగా ఓటు ద్వారానే సమాధానం చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. మీరేం చెప్పదలుచుకున్నారు అక్క? ఆల్రెడీ 3 సంవత్సరాలు ఆల్రెడీ పరిపాలన దగ్గరికి వస్తా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో ఇచ్చినటువంటి హామీల విషయంలో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందని చెప్పేసి అనుకుంటాను. అవునండి, ఇప్పుడు 30 నెలలు కావస్తుంది. 420 హామీలు ఇచ్చారు, 60 గ్యారంటీలు, 420 హామీలని ఇచ్చి ఇవాళ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఇవాళ ఏదైతే ప్రతి వర్గాల వారికి అన్యాయం చేస్తున్నాడు. అదేవిధంగా మా లంబాడ వర్గానికి అయితే అసలే పట్టించుకొని పరిస్థితి ఇవాళ మాకు కనిపిస్తుంది. ఎందుకంటే మేము కూడా ఓపిక పట్టినాం, 3 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు ఇచ్చిన హామీ ఒకటి కూడా నెరవేర్చలేదు. పొడు భూములకు పట్టాలన్నారు, పట్టాలు ఇవ్వలేదు. 3 ఎకరాల భూమి కేసీఆర్ సార్ ఇవ్వలేదు, నేను ఇస్తా అన్నాడు. మరి మీరు ఎక్కడిచ్చారు? రైతులను ఇవాళ లగచర్లలో చూసాము, ఎంతోమంది రైతులను గోసబెట్టి ఇవాళ అక్కడ పట్టాలు ఇస్తామని చెప్పి పట్టాలు ఇస్తామని చెప్పి భూములను లాక్కోవడం జరిగింది. ప్రతి దగ్గర చూశారు కదా అప్పుడు లగచర్లలో ఎలా జరిగిందో. అలాంటి ఇవాళ ఏదైతే ఎస్టీ సప్లాన్ అన్నారో, ఎస్టీ సప్లాన్ మాకు రాలేదు, కార్పొరేషన్ రాలేదు. సేవాలాల్ కార్పొరేషన్ పెడతా అన్నాడు, కార్పొరేషన్ పేపర్లోనే టీవీలోనే పెట్టిండు. ఎక్కడ కూడా మా మహిళలకు కూడా 2,500 ఇస్తా అన్నాడు, అది కూడా జరగలేదు. ఇలాంటి చాలా హామీలు, ఎన్నో హామీలు ఇచ్చి ఇవాళ విస్మరించిన పరిస్థితి రాష్ట్రంలో మా లంబాడాల గురించి తెలిసింది. అదేవిధంగా మేము లంబాడాల అందరం ఇవాళ ధర్నా చౌక్ దగ్గర, ఇందిరా పార్క్ దగ్గర వచ్చి ఇవాళ పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా అందరం వచ్చి ఇవాళ ధర్నా చేయడం జరిగింది. మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాం. తప్పకుండా రాబోయే కాలంలో మేము కేసీఆర్ సార్ని గెలిపించుకుంటాం. మళ్ళీ మాకు కేసీఆర్ సారే కావాలి. కేసీఆర్ సార్ వస్తేనే మాకు ఏదైతే తండాలను గ్రామ పంచాయతీగా మార్చారు, అదేవిధంగా
మాకు శివాలయాన్ని చేసుకోవడానికి గుర్తించారు. అదేవిధంగా మాకు 10% రిజర్వేషన్ కల్పించారని చెప్పేసి మా లంబాడాలు మళ్ళీ మాకు కేసీఆర్ సారే కావాలి అని అంటున్నారు. తప్పకుండా మా లంబాడాలే మళ్ళీ గెలిపించుకుంటాం సార్. మీరేం చెప్పదలుచుకున్నారు ఈ హామీల విషయంలో ప్రభుత్వ వైఖరికి ఎట్లా చూస్తా ఉన్నారు? ఈరోజు లంబాడ హక్కుల పోరాట సమితి ఈరోజు ఇందిరా పార్కులో ధర్నా నిర్వహించడం జరిగింది. నేను లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చెప్తున్నా. ఈరోజు ఏదైతే చెవేళ్ల డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ లంబాడాలకు ఇచ్చిన హామీని మరిచిపోయి ఈరోజు లంబాడ హక్కుల పోరాట సమితి ఏదైతే ఆ రోజు లంబాడ హక్కుల పోరాట సమితి తండాల గ్రామ పంచాయతీలు కావాలని పోరాటం చేసినాం. అదేవిధంగా మా తండాలో మా రాజ్యం కావాలని పోరాటం చేసినాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మఠంపల్లి మండలంలో అమాయకపు గిరిజనుల్ని దాదాపు 40 మంది గిరిజనుల్ని జైల్లో పెట్టి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ ఏదైతే ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడున్న లంబాడ ప్రజలు గుర్రంపోడు రైతు బాధితుల పక్షాన నేను పోరాటం చేసిన వ్యక్తిని. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు హామీ ఇచ్చారు. ఏమని? లంబాడ ప్రజలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా లంబాడాలకు పట్టాలు ఇస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. మరి అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు మరి ఏదైతే చెవేళ్ల డిక్లరేషన్ లంబాడ హక్కుల పోరాట సమితి నుంచి మేము ఇందిరా పార్కు వేదికగా ఇక్కడ మరి వేల మంది లక్షల మంది లంబాడాలు తరలి వచ్చిన ఈరోజు ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ఇక్కడ సవాల్ చేస్తున్నా, మరి అయ్యా ఆ రోజు ఇచ్చిన హామీ మీరు మరిచిపోయారా? మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారు, కానీ లంబాడ ప్రజలకు అదే గుర్రంపోడు ఆ రోజు ఓట్లలో మీరు ఇచ్చిన హామీని మరిచారా? ఎందుకు మరి ఆ రోజు గుర్రంపోడులో ఇచ్చిన హామీని ఎందుకు ఇప్పటిదాకా నిర్వర్తించలేకపోతున్నారు? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆ రోజు సరే కేసీఆర్ గారు కొన్ని విధానాల పరంగా చిన్న ఇది చేస్తే ఆ రోజు లంబాడాలకు నిజంగా బంజారాలకు బంజారా భవన్ కావచ్చు, గిరిజనులకు రిజర్వేషన్ కావచ్చు, ఈ విధంగా అన్ని విషయాల్లో కేసీఆర్ గారు నిలబడితే ఈ రోజు దాన్ని తూట్లు పొడుస్తూ మరి ఏదైతే లంబాడాలని మోసం చేసిన పార్టీ ఏదైతే ఉందనంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ రోజు కమిట్మెంట్ తో మరి రాష్ట్ర ప్రజలు కూడా లంబాడాలు మోస్ట్లీగా ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి రావాలి. కేసీఆర్ గారు వస్తేనే మా యొక్క ఏదైతే బంజారాలకు ఆ రోజు సేవాలాల జయంతులు కావచ్చు, సేవాలాల ఉత్సవాలు కావచ్చు, బంజారా భవన్లు కావచ్చు, గిరిజన రిజర్వేషన్లు కావచ్చు, తండాల గ్రామ పంచాయతీ కావచ్చు, ఈ విధంగా గుర్తించిన కేసీఆర్ ని ఈ రోజు మరి మిస్ చేసుకున్నామని ఈ రోజు తండా ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా గుర్రంబోడులో ఇచ్చిన హామీని కూడా ఇమీడియట్లీగా కాంగ్రెస్ పార్టీ కనుక నిర్వర్తించకపోతే ఏదైతే హామీల్ని విస్మరించారో అది హామీల్ని మీరు తెలుసుకోకపోతే మళ్ళీ ఉద్యమాన్ని చేపడతామని లంబాడ హక్కుల పోరాట సమితి నుంచి హెచ్చరిస్తున్నాం. మీరేం చెప్పదలుచుకున్నారు? ఏంటి ప్రభుత్వ వైఖరి పట్ల ఏం చేయబోతా ఉన్నారు? ఈ రోజు ఈ మహాధర్నాకి పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? అన్న, రేవంత్ రెడ్డి గారు చేవెళ్ల డిక్లరేషన్ ఇచ్చారు, దాంట్లో పూర్తిగా అన్యాయం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఐటీడీఏలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఐటీడీఏ తరఫున ఒకప్పుడు ఐటీడీఏలో ఒక గిరిజన బిడ్డ పోతే ఏమైనా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇవాళ ఐటీడీఏకి పోయి ఏదైనా ఒక లోన్లో లేకుంటే ఏదో ఒకటి కార్పొరేషన్ ద్వారా ఏదో వచ్చే పరిస్థితి కనబడి, కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క కార్పొరేషన్ కాకుండా ఒక్క లోన్లు కూడా లేని పరిస్థితి. అదేవిధంగా ఇవాళ ఐటీడీఏ పరిధిలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఏజెన్సీ డిఎస్సీ లేదు, ఏజెన్సీ పరిధిలో ఉన్న ఉద్యోగాలు ఒక్కటి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇవాళ ఆశ్రమ పాఠశాలలు కానీ ఐటీడీఏ పరిధిలో పనిచేస్తా ఉన్న ప్రాథమిక పాఠశాలలో కూడా ఇలా ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ రేవంత్ రెడ్డి ఇవ్వలేదు. ఇలా విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గతంలో ఉన్న గురుకులలో యూఆర్ చేసి ఖాళీలు ఇలా మన విద్యార్థులతో ఇంటర్మీడియట్ లో భర్తీ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ అవి మొత్తం దాదాపు 630 ఖాళీలను ఇలా పక్కకు తీసేసి ఇలా యూఆర్ చేసి పక్కకు తీసేసి ఇలా గిరిజనులకు పూర్తిగా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. ఇలా గిరిజన బిడ్డలు ఇంటర్మీడియట్ లో ఖాళీలు చదువుకుంటామంటే కనీసం సీట్లు తీసేసిరు. ఇలా బీసీలో ఉన్నాయి, తర్వాత గురుకులాల్లో మైనారిటీలో ఉన్నాయి, అదేవిధంగా మన
ఎస్సీలో ఉన్నాయి, కానీ ఒక గిరిజనుల్లో మాత్రమే తీయడానికి ఏం ప్రాబ్లం వచ్చింది రేవంత్ రెడ్డికి? 630 సీట్లను ఇలా తీసేసిండు అంటే గిరిజనుల మీద ఎంత చిన్న చూపు ఉందో ఈ రేవంత్ రెడ్డికి అర్థమవుతా ఉంది. ఇలా విద్యా వ్యవస్థను పూర్తిగా అన్యాయం చేస్తా ఉన్నాడు. ఇలా ఏజెన్సీ ప్రాంతాలలో నిరుద్యోగులు అన్యాయం చేస్తున్న విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇలా గిరిజన బిడ్డలు చదువుకోవద్దనే ఉద్దేశంతో ఇలా గిరిజనుల మధ్యలో పోట్లాట పెడతా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఈ విధంగా పోట్లాట పెట్టి గిరిజనులు చదువు లేకుండా చేసి మమ్మల్ని అన్యాయం చేసే పరిస్థితిలో ఈ రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతుందనేసి విషయం స్పష్టంగా తేటతెల్లమైందనేసి అందులో భాగమే ఇవాళ 630 సీట్లు గురుకుల సీట్లను భర్తీ చేయకపోవడమే అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. నిన్న గురుకుల సెక్రటరీ గారిని పోయి కలిస్తే మేము మళ్ళా 2వ విడతలో ఇస్తామని చెప్పేసి మాట మార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు ఇవ్వకపోతే దీనికి భారీ ఎత్తున పెద్ద ఉద్యమంగా తీసుకెళ్లే విధంగా మేము ముందుకు పోతామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఏం చేయబోతా ఉన్నారు? చేవెళ్ల డిక్లరేషన్ లో 12 హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదని చెప్పేసి మహాధారణ కార్యక్రమాన్ని తదుపరి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉన్నది, ఏం చెప్తారు? ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఖడ్గే గారు మరియు అదేవిధంగా రాహుల్ గాంధీ అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా చేవెళ్ల డిక్లరేషన్ లో చెప్పడం జరిగింది. గిరిజనులకు ప్రత్యేకంగా హోదా కల్పిస్తాము, ప్రత్యేకంగా ఉద్యోగ నియామకాలు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తా అని కూడా ఈ డిక్లరేషన్ లో చెప్పడం జరిగింది. మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 ఐటీడీఏ పరిధిలో ఏజెన్సీ ప్రాంతంలో జీవో నంబర్ 3 అనేది గత ప్రభుత్వం ఉన్నప్పుడు, గత రాష్ట్రం ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు జీవో నంబర్ 3 ద్వారా 100% రిజర్వేషన్ అనేది ట్రైబల్ కి వర్తించేది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని ఖచ్చితంగా మేము వచ్చిన వెంటనే ఇదే ఇంద్రవెల్లి సభలలో గిరిజన సభలలో కూడా ఇంద్రవెల్లి సభలకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు 100% రిజర్వేషన్ తో మీ గిరిజనులకు ఆదుకుంటామని మన సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. మరి ఈ రోజు వాస్తవంగా చెప్పాలంటే జీవో నంబర్ 3 పోవడం వలన మా ఉద్యోగ నియామకాలు 100% రిజర్వేషన్ అనేది కోల్పోవడం జరిగింది. మరి ఈ రోజు గురుకుల పాఠశాలలో 630 సీట్లు యూఆర్జేసీలో వచ్చేది, కానీ ఆ యూఆర్జేసీలో సీట్లు ఇప్పటికే కోల్పోయాం. రాను రాను ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులు ఉండే చోట 1/70 చట్టాన్ని కూడా తీసే ఆలోచనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, మా గిరిజనులు ఆదివాసుల పైన మీరు దౌర్జన్యం చేస్తే మేము ఎలాంటి అయినా ఉద్యమం చేయడానికి ఆయన సహించము. మరి ఈ రోజు వాస్తవంగా చెప్పాలంటే ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేయాలని గత 5 సంవత్సరాల నుండి కూడా మేము పోరాటం చేస్తూనే వస్తున్నాం. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మన సాక్షాత్తు ఎమ్మెల్యేలు కానీ చెప్పడం జరిగింది, ఇప్పటికీ ఎన్నో సార్లు ఉద్యమాలు చేసినాం కానీ చల్లనం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు జరిగిన గిరిజన మహాధరణ, ఈ రోజు లంబాడి హక్కుల పోరాట సమితిలో జరిగిన ఆధ్వర్యంలో దీనిని పెట్టుకొని ఖచ్చితంగా మేము భారీ ఉద్యమానికి కూడా ముద్దలు పెడతాం. ఇక్కడ నుంచే ప్రారంభం అవుతుంది, చూస్తూ ఉండండి. ఈ రోజు అధికారంలో ఉందంటే నిరుద్యోగులు, గిరిజన నిరుద్యోగులు ప్రతి గ్రామాలలో పోయి, ప్రతి తాండాలో పోయి తల్లిదండ్రులకు రేవంత్ రెడ్డి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు, మాకు ఉద్యోగాలు వస్తాయి అనే ఆశతో మేము ఉద్యోగాల కోసం ఈ రేవంత్ రెడ్డిని గెలిపించుకుంటే కనీసం రేవంత్ రెడ్డి కూడా మమ్మల్ని ఇప్పటి పట్టించుకోవడం లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే మా గిరిజనలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను, ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. లేని పక్షంలో మేము భారీ ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా సిద్ధమని హెచ్చరిక చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా గిరిజన సోదరులకు అన్ని ఇచ్చిన హామీలు అమలు చేస్తుందని, న్యాయం చేయగలదని మా తల్లిదండ్రులందరినీ ఈ గిరిజన సోదరులు ఒప్పించి ఓట్లు వేయించి కాంగ్రెస్ పార్టీని గద్దె మీద కూర్చోబెడితే ఏ ఒక్క స్కీములు ఇంప్లిమెంట్ చేయకపోగా గిరిజన సోదరుల మొత్తం ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసి రోడ్ల మీద నెట్టేసే పరిస్థితి తెచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెన దించి రేవంత్ రెడ్డిని రాజకీయంగా సమాధి చేసి మరోసారి గిరిజన జాతి బిడ్డలు నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ తెలంగాణ సమాజానికి, ఈ తెలంగాణ సమాజంలో జీవిస్తున్నటువంటి మా గిరిజన సోదరులకు అప్పీల్ చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఉంటే గిరిజన సోదరులకు న్యాయం జరగదు. గతంలో ఎట్లయితే పేదరికం ఏర్పడ్డదో అదే దుస్థితి తెలంగాణ స్టేట్ లో ఇప్పుడు ఏర్పడిన పరిస్థితి ఉంది. కాబట్టి గిరిజన సోదరులు, చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మీరు మేలుకోవాల్సిన అవసరం ఉన్నది.
గిరిజన సోదరులకు అనుకూలంగా పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా ఈ అడుగుజాడలు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ హఠావో తెలంగాణకు బచావో అనే నినాదంతో మీ కమ్యూనిటీలో కూడా చాలా మంది ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, చాలా మంది నాయకులు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు మీ సంబంధించిన సమస్యలు ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్లట్లేదు అని చెప్పేసి అనుకోవచ్చు. ఎమ్మెల్యేలకు ఏం పట్టింపు ఉంటుందన్న? ఇప్పుడు వాళ్ళకేంది, వాళ్ళ సంపదనలు పెంచుకోవాలి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలి. గిరిజనులు చేస్తే ఏంది? గిరిజన 4 ఎమ్మెల్యేలు ఉన్నారంట. వాళ్ళు ఇప్పుడు గిరిజనులకు జరుగుతున్న అన్యాయాల మీద అసెంబ్లీలో కొట్లాడాలి. కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే మాట్లాడకపోగా గిరిజనుల ఆత్మగౌరవాన్ని మొత్తం తాకెట్ పెట్టేసిన పరిస్థితికి ఉన్నది. కాబట్టి గిరిజన ఎమ్మెల్యేలకు కూడా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు అసెంబ్లీలలో మీ జాతి కొరకు మాట్లాడండి, మీ స్కీమ్ల గురించి కొట్లాడండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. అయితేనే మీకు భవిష్యత్తుతో రాజకీయ పునాదులు ఉంటాయి. లేకపోతే గిరిజన సోదరులు అదే మిమ్మల్ని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేసే రోజులు కూడా అతి త్వరలో వస్తాయి. ఆ దుస్థితి తెచ్చుకోవద్దని తెలియజేస్తూ ముగిస్తున్నాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమేమి ఉన్నాయి? 6 హామీలు ఇచ్చిన 6 హామీలో ఏమో నాకు అమలు కాలే. ఇవి రైతు బంధు ఇస్తారు, రైతు బంధు కూడా సరిగ్గా పెట్టలే. మళ్ళీ తులం బంగారం ఇస్తాడన్నాడు, తులం బంగారం కూడా ఇవ్వలే. 1,00,000 రూపాయలు పెట్టినాడు మా పిల్లలకు పెళ్లి చేసినప్పుడు. 2,500 పెడతాడు, అది కూడా ఇవ్వలే. 10వ తరగతి బాబులకు 10,000 ఇస్తున్నాడు, 10,000 కూడా పెట్టలే మా బాబులకు. ఇంకా ఏం చేసినాడు వాడు? ఏం చేయలే. దొంగ రేవంత్ రెడ్డి దొంగ. ఇంకా 6 హామీలో హామీ చేసిన కాళ్ళు ఒక్క బస్సు ఫ్రీ చేసినాడు మనకు లేడీస్ కు. బాగానే చేసినాం మేమంతా కూడా, రాష్ట్రానికి 2 సంవత్సరాల్లో బాగా చేసినాం. చేసిన ఇంత ప్రభుత్వం ఏం చేయలే. రేవంత్ రెడ్డి 30 నెలలు అయింది కానీ ఏం చేయలే. ఎస్టుగానే రేవంత్ రెడ్డి వచ్చింది కూడా మొత్తం మోసం చేసి ఓట్లు లేపించినా కూడా ఏం చేయలే. మాకు శివలాల్ హైదరాబాద్ లో కావాలని కోరుకొని వచ్చిన వీడు అంతే. లంబాడాలకు ఏమైనా చేసిందా? 12 హామీలు ఇచ్చి అంటా ఉన్నారు కదా, ఏమైనా చేసిందా? ఇప్పుడు పోటు భూములకి పట్టాలు ఇస్తాను ఏం చేయలే. ఇప్పటి వరకు మాకు ఒకటి ఏం చేయలే. ఖాళీ బస్సులు ఫీజు చేసినంత వరకు చేసినాం. ఇంకేం హామీ చేసిన 6 హామీలు ఏం అమలు కాలే. మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా కూడా ఇవ్వలే. మాకు ఏం చేయలే. మాకు ఇంతవరకు మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అంటాను 10 సంవత్సరాల పాటు. రేవంత్ రెడ్డికి ఎవరు ఓటేయరు. లంబాడోళ్ళకు మొత్తం మోసం చేసినాడు. ఎస్టీ వాళ్ళకు మొత్తం మోసం చేసి పడేసినాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి పోయినసారి రేవంత్ రెడ్డి వేసినా, ఈసారి అంటే సచిన కూడా మేము ఓటేయను. మా పిల్లలు మోసం చేసినారు మాకు ఓటేయాలని. మా పిల్లల కోసం మేము ఓటేసినాం కానీ ఏం బాగా చేయలే. ఈసారి సచ్చినా సావకున్నా కూడా రేవంత్ రెడ్డి ఓటేయను మేము అంతే. పిల్లలకి జాబ్ ఇస్తామంటే నా పిల్లలు వాళ్ళు చెప్తే ఇన్ని మొత్తం ఓట్లు వేసినాం. ఆ పిల్లల మాటలు ఇన్ని ఇప్పటి నుంచి ఏమి ఇవ్వలేడు మాకు. ఏం మంచిగా లేదు. అప్పుడు లేక ఏం లేదు. తులం బంగారం లేదు. ఒకటే బస్సులు ఫిరి చేసినాడు, ఇంకేం లేదు. రేవంత్ రెడ్డి ఓట్లు సచ్చినా కూడా ఓట్లేము. ఇంకా ఆయన కోసి నరికేస్తాము కానీ ఇంకా ఓట్లు వేస్తాము. ఇంకా ఓట్లు ఏమేమో ఆయన అసలు ఆయన పేరు చెప్తుంటే కోపం వస్తున్నాయి. అంత మోసం చేసినాడు. మాకు 2,500 ఇస్తామన్నాడు, 2,500 కూడా ఇయ్యలేడు. ఆయనకు కోసి కారం వేసినా కూడా తప్పలేదు. ఇప్పుడు తెలుసా మావును ఏం ముఖ్యమంత్రి ఎవరికి ఏం చేసినాడు ఆయన? మాకు ఓట్లు వేసి మాతో అవి చేసి ఏం చేసినాడు ఆయన? మా పిల్లల మాటలు ఇన్ని మేము ఓట్లు వేసినా, లేకపోతే మేము ఓట్లు వేయకపోతే మేము కేసీఆర్ ఓట్లు వేసేది తెలుసా? ఏం చేయాలి? వార్తలు పెడతాం. రొట్టెలు చేసి రోడ్డు మీద రొట్టెలు చేసి వార్తలు పెడతాం రేవంత్ రెడ్డి. మా లంబడోళ్ళకి ఏం చేయాలి? మా లంబడోళ్ళ కోసం గెలిచిండు ఆయన, లేకుంటే లేచిపోయేది. వాళ్ళ కోసం ఏం చేయలేదని 6 హామీలు ఇచ్చిండు, ఒక హామీ కూడా చేయలే. ఏమి ఇచ్చిండు ఆయన? ఏం సహకారం ఇచ్చిండు? ఏమన్నా చేసిండా? ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామన్నాడు, ఇచ్చిండా? ఇవ్వలేదు కదా. ఆయన కోసం ఆమె ఏం చేయలే. రోడ్డు మీద ఏం చేయలే. మాది ఏం చేస్తాము? అది 100 రూపాయలు పెడితే 100 కోట్లు పోవచ్చు మేము. అది బస్సు ఏం చేయాలి? బస్సు రోడ్లు ఉన్నాయి, మాకు ఆటోలు ఉన్నాయి, అన్ని కార్లు ఉన్నాయి, నడిచిపోతాం. ఆ బస్సులో పోవాలని వస్తాం లేవు. 1,00,000 మంది ఉన్నాము. ఇక రోడ్డు మీద రొట్టెలు చేస్తాం, వార్తలు పెడతాం. ఎవరికి? రేవంత్ రెడ్డికి. ఏం చేయలే ఆయన, చేయలేదని పెడతాం. ఇంకా 10 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి అస్సలు ముఖ్యమంత్రి చేయము. మేము లంబడోలు చేస్తాం. మేము లంబడోలు జాతి ఎక్కువ. ఆ జాతి ఏమి ఇస్తలేదు. అన్ని జాతి గెలిచినా మా కిందనే, మా లంబడోలు జాతి కిందనే ఉండదు. ఆ పైకి లేడు ఆయన. వార్తలు పెడతాం, వార్తలు ఎవరికి? రేవంత్ రెడ్డికి. వార్తలు రొట్టెలు చేస్తాం, వార్తలు పెడతాం. గుండా గప్ప అవుతుందా మరి? మరి గుండెల
వాళ్ళ పుండ మొత్తం ఆడుకుంటుండే మొత్తం మా లంబడలు మా జాతులు మొత్తం మొత్తం చేసుకొని మనం చేస్తారంటే భయపడి మనం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు కావస్తున్న లంబాడీల ఓట్లతో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు గిరిజనులకు ఏమి చేయనటువంటి పరిస్థితి. 2023లో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేవేళ్లలో ఇచ్చినటువంటి పరిస్థితి, ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మరి ఈ రోజు 50 డిగ్రీల ఎండలో గిరిజన లంబాడీల బిడ్డలు రోడ్లెక్కారంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యం. మరి ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ పార్టీ గిరిజన బిడ్డలు కేటాయించకుండా ద్రోహం చేసింది. చైర్మన్లకు కానీ కార్పొరేషన్లకు కానీ ఒక్క రూపాయి ఇవ్వకుండా ఈరోజు మరి దగా చేసినటువంటి ప్రభుత్వాన్ని లంబాడీలు హైదరాబాద్ లో ప్రారంభమైనటువంటి ఈ రణశంకారావం ఢిల్లీ దాకా తీసుకెళ్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. కదా కొడతారా మీరు ఏమన్నా? పోతే ఆయనకు ఏడ దాసి పెట్టాలో ఆడ దాసి తెలుసా? గుండెల గతకథ అవుతుందేమో వాళ్ళు అంతే. ఇప్పుడు మీ లంబాడి వాళ్ళ దాంట్లో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా. లేదు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? మరి మీ దాంట్లో ఉన్నటువంటి మీ కమిటీలో మాట్లాడుతున్నాం, మా దాంట్లో కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడరు? అన్ని మాట్లాడుతున్నారు అంతే. ఇప్పటి ప్రభుత్వానికి ఏమన్నా కనపడతాం తేడా తేడానే కనపడుతుందని మేము చేస్తున్నాం. పావుల వంతు కూడా రాలేదు రేవంత్ రెడ్డి. ఆయన రూపాయి వంతు చేస్తే పావుల వంతు కూడా చేయలేడు తెలుసా. బస్సు ఫీరు ఎవరు పోతున్నారు? బస్సులా సంవత్సరం ఒకసారి మేము ఊరికి వెళ్తాం, బస్సు పోతున్నామా? ఆయన ఏం చేసిన మాకు ఏం చేయలేడు తెలుసా. ఆయన ఏం చేయలేడు మాకు. రూపాయి వంతుల పావుల వంతు కూడా చేయలేడు ఆయన తెలుసా. ఆయన ఉన్నాడు, ఆయన ఉన్న ఒకటి లేని ఉన్న ఒకటే తెలుసా. రైతులకు కూడా బాగానే చేసాం, రుణమాఫీ చేసినాం. రైతు ఏం చేయాలి? ఏం చేసాడు? కిట్టు కూడా బంద్ చేసిన వాడు తెలుసా. కేసీఆర్ ఇచ్చిన కిట్టు బంద్ చేసినాడు, 10 ఏళ్ళు ఇచ్చింది కూడా బంద్ చేసినాడు, 13 చెల్లిది కూడా బంద్ చేసినాడు. ఏం చేసినాడు వాడు? ఏం చేయలే కూడా చేయలే మా పని. ఇంకా ఆడపిల్లలకు కిట్టు ఇచ్చింది, ఆ కిట్టు కూడా పోయింది. అమ్మలకు చీరలు ఇచ్చింది, చీరలు కూడా పోయింది. అవును, కిట్టుల చీరలు కూడా వచ్చింది, ఆ చీరలు కూడా పోయింది. అన్ని వచ్చింది కూడా ఏం బాగా చేసినాడు, ఏం బాగా చేయలేదు. నాకు అసలు రేవంత్ రెడ్డి వచ్చినంత వరకు ఎంటికలు ఎంత పని చేయలే మనకు అంతే. మళ్ళీ చీరలు ఇస్తాడు, కొత్త డిజైన్లు నిన్న చూస్తాను రేవంత్ రెడ్డి. నిన్న ఇచ్చిన చీరలు కేసీఆర్ ఇచ్చిన చీరలు ఒక పక్క కూడా రాదు. అది అట్లాంటి చీరలు ఇచ్చేస్తున్నాం మాకు 800. దాని బోందర్ మీద వేసినాం 800. దాని బోందరికి కప్పనికి ఇచ్చినాం. మరి ఏం చేయలేం, పాడు చేయలే వాడు, ఏం చేయలే మాకు. ఈయన కాదు, ఒక్క మార్కు పోతే పిల్లలు బిల్లింగ్ మీద ఎత్తుకొని మళ్ళీ కింద పడితే చస్తురు. ఎందుకు చస్తురు? సావాలని చేసిరా చెప్పు, సావాలని చేసిరా? ఎందుకు చేస్తురు? ఈ టైంకు మొత్తం 7 లేడీస్ కు జాబ్ రావాలి, ఇతర మార్కులు రావాలి, ఏదైనా చేయాలి. ఇంత మోసం చేస్తాడా? చేయవద్దు కదా ఇంత మోసం. రేవంత్ రెడ్డికి ఓటు వేస్తాం, వేయాలి. ఇంకోసారి వేసి దానికి ఏం పాన్గా చేయాలో చేయాలి. వేస్తామని అనాలి, ఏమని అనొద్దు.